ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. నీవు కోరినట్టే నీకు అవునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభులు వారు కానాను దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ యొక్క గొప్ప విశ్వాసాన్ని మెచ్చి ఆమెకు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నువ్వు కోరుకున్నట్లుగా దేవుడి పట్ల కార్యం చేయాలంటే ఆయన మెచ్చుకోన తగినటువంటి విషయం నీలో ఉండాలి. ఏంటి ఆయన మెచ్చుకున్న తగినటువంటి విషయం అంటే విశ్వాసం. ఈరోజు ఎవరిలో విశ్వాసం బలమైనదిగా నిలకడైనదిగా ఉంటుందో వారి ఎడల దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఏ కార్యం? నువ్వు కోరినట్టు, అంటే నువ్వు అనుకుంటున్నది. ఇక్కడ ఆ కానాను స్త్రీ యొక్క విషయంలో దేవుడు ఏం చేశాడంటే, ఆమె యొక్క కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని పెద్దగా కేకలు వేసింది. ఆయన అంటున్నాడు, నిన్ను ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదని ఆయనతో కొద్ది కఠినంగా మాట్లాడాడు. ఆమె అంటది చాలా చక్కని విశ్వాసంతో మాట్లాడుతున్న మాట, అయ్యా ఇదిగో పిల్లలు రొట్టె తీసుకుని కుక్కలకు వేయుట యుక్తం కాదని చెప్పినప్పుడు ఆమె నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల్ల మీద నుండి పడిన మొక్కలను తినిను కదా అని ఒక్క మాట వినగానే ఆయన హృదయమును కట్టబడింది. ఆయన హృదయము ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి తక్షణమే ఆమె యొక్క కుమార్తె విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు, స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో ప్రాముఖ్యంగా ఉండవలసింది విశ్వాసం. నీలో ఎంత విశ్వాసం ఉంటుందో ఆయన అంటాడు. చాలామంది మాట్లాడుతున్న మాట ఆవగింజంత విశ్వాసం. ఎందుకు ఆవగింజతో పోల్చో తెలుసా? ఆవగింజ నుండి చర్మాన్ని వేరు చేయడం అసాధ్యం. ఈరోజు నీ విశ్వాసం అంత బలంగా ఉంటే దేవుడు నీ పట్ల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మాలో ఎంత విశ్వాసం నిలకడగా బలంగా నిలబడుతుందో అయ్యా, మేము కోరినట్లుగా మా పట్ల గొప్ప కార్యం చేస్తావు. ఒక సహోదరి యొక్క జీవితంలో తన కుమార్తెకు ఉన్నటువంటి అస్వస్థత నుంచి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ఆ బిడ్డకు స్వస్థపరిచి బలపరిచి అయినా తన కుటుంబం విషయంలో చేసినటువంటి లోటును బట్టి వందనాలు. ఈరోజు అయ్యా అనేక మంది అయ్యా గర్భఫలాల కొరకు, అయ్యా భూఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు అయ్యా వారి కుటుంబాలు ఆర్థికంగా సమస్యల మధ్య నలుగుతూ, కుటుంబాల మధ్యన సమాధి లేని స్థితిగతుల కొరకు ఎదురు చూస్తూ అయ్యా నీవే ఆదరిస్తావని, నీవే వారి కుటుంబాలు కడతావని, ఎవరైతే నమ్మకంగా నైనా నీ మీద ఆధారపడ్డారో వారందరి ఎడల గొప్ప కార్యం జరిగించి అయ్యా వారు కోరినట్టుగా వారికి అవునుగాక అని చెప్పిన వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.